ఎప్పుడూ ఏదో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. నింగి నేలపై తన పట్టును నిలుపుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. అందుకే ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. సౌర శక్తిని ఒడిసిపట్టే దిశగా చైనా ఓ భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అంతరిక్షంలో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అవును, చైనా రూటే సెపరేటు. అందరూ నడిచే దారిలో వెళ్లదు. తన దారే రహదారి అంటోంది. ఎప్పుడూ కొత్త విషయాలు ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అది ఏ పని చేసినా వరల్డ్ ఫోకస్ మొత్తం తన వైపు ఉండేలా చూస్తుంది. అది చేపట్టే ప్రాజెక్టులు కూడా వరల్డ్ రికార్డును సృష్టిస్తుంటాయి. ఒకవైపు ప్రపంచంలోనే మరో అతిపెద్ద డ్యాంను నిర్మించడానికి రెడీ అవుతుండగా, మరోవైపు విశ్వంలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని సైంటిస్టులు 3 గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్గా అభివర్ణిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగంతో సొల్యూషన్ ఎఫెక్ట్తో పర్యావరణానికి హాని కలుగుతోంది. అందుకే చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్ జపం చేస్తున్నారు. దానికి కంపల్సరీ కరెంటు అవసరం. భవిష్యత్తులో పైసా ఖర్చు లేకుండా సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిని వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం సౌరశక్తిని ఒడిసి పట్టుకునే పనిలో పడింది. ఇక చైనా అంతరిక్షంలో ఓ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తిగా వినియోగంలోకి వస్తే డ్రాగన్ కంట్రీలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నమ్ముతోంది బీజీ. త్రీ గోర్జెస్ డ్యాం చైనాకు కలికితురాయి. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ చేసే డ్యాం. ఇప్పుడు భానుడి నుంచి వెలువడే సౌరశక్తిని ఒడిసిపట్టేలా బీజింగ్ ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్టులో భాగంగా భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో, భూస్థిర కక్ష్యలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనున్నారు. దాంతో భూ వాతావరణంలో వచ్చే మార్పులు, రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌరశక్తిని సేకరించడానికి ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అక్కడి సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిని భూస్థిర కక్షలోకి తరలించడం అత్యంత కీలకం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ పద్ధతిలో 1 ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి భూమి లోపల నుంచి తవ్వితీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. లాంగ్ లెహవో ఈ భారీ ప్రాజెక్టును 3 గోర్జెస్ డ్యాంతో పోల్చారు. చైనాలోని యాంగ్జీ రివర్పై ఉన్న 3 గోర్జెస్ డ్యాం ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అంతరిక్షం నుంచి చూస్తే కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది ఒకటి. ఈ డ్యాంలో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఇందులో నీటి నిల్వ బరువుకు భూపరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిందని నాసా తెలిపింది.
చైనా మరో సాహసం చేసేందుకు సిద్ధమైంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల బీజింగ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. బ్రహ్మపుత్ర నది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేందుకు మలుపులు తిరిగే ప్రదేశంలో ఈ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. $137 బిలియన్ ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ముందు చైనా కిరీటంలో మణిహారంగా చెప్పుకునే త్రీ గోర్జెస్ ప్రాజెక్టుకు చిన్నదవుతోంది. అంటే ఏ రేంజ్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డ్యాం సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుంది. భవిష్యత్తులో భారీ మోతాదులో వచ్చే వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృష్టించే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.